ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ ముస్లింలకు ఏం న్యాయం చేసిందంటే, ఈరోజు వైసీపీ పార్టీలో 7 శాసనసభ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది. దీని ప్రకారం చూస్తే ఎంతో కొంత న్యాయం ముస్లిం సమాజానికి వైసీపీ చేసినట్టు. అదే చంద్రబాబు గారు వివక్షని గురించి తెలపాలంటే, మొదటి ఎగ్జాంపుల్ నెల్లూరు అభ్యర్థి అజీజ్ గారిది. అజీజ్ గారికి లాస్ట్ టైము ఆదాల గారు వదిలేసిన సీట్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఓడిపోయాడు. ఆయన్ని అలాగే వాడుకుంటూ ఆయన జీవితం మొత్తం నాశనం చేసి, కోటం శ్రీధర్ రెడ్డి గారు రాగానే ఆ సీటుని కోటం శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చి అజీజ్ని రోడ్డు పాలు చేసేశారు. వాడుకొని వదలడంలో, మనిషిని మోసగించడంలో, దగా చేయడంలో చంద్రబాబుకి మొదటి ఉదాహరణ మేయర్ అజీజ్. మనిషిని చెడిచేస్తాడు. అదేవిధంగా ఈనాడు పవన్ కళ్యాణ్ విషయంలో వస్తే ఆయనకి 24 సీట్లు అన్నాడు. ఆ 24 సీట్లలో కొందరు రెబల్స్ని లేపి తన 40 సంవత్సరాల అనుభవాన్ని రాజకీయంగా అతని మీద రుద్ది అతని జీవితమే నాశనం చేసేస్తాడు. దాన్ని ప్రతి ఒక్కరూ కాపు సోదరులు గుర్తించాలి. ఎందుకంటే ప్రతి కులానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి మీరు సీట్ల పంపకాల విషయంలో చూస్తే కానీ, అలాగే సంక్షేమ పథకాల పంపకం విషయంలో కానీ ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో అందించి వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేదానికోసం ప్రయత్నిస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు పక్క రాష్ట్రాల్లో కన్నా చూస్తే దేశం మొత్తం మీద ముస్లిం సమాజం ఆరోగ్యంగా ఆర్థికంగా, అలాగే సమాజంలో గౌరవంగా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మహా గొప్పగా ఉందని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. అలాగే నేను వైసీపీ కార్యకర్తనని చెప్పి కాలర్ ఎగరేసి చెప్పగలను. ఎందుకంటే నాకు ఇక్కడ జరిగినంత న్యాయం ఎక్కడా జరగదు. ప్రతి ముస్లిం ఒక్కటే నేను తెలియజేసేది, కళ్ళబొల్లి మాటలు నమ్మద్దు. చంద్రబాబు గారు మంచి మాటలతో సానుభూతి పొందే విషయంలో ఆయన మోసగించడంలో నెంబర్ 1. ఈరోజు కొన్ని సంఘాలని ముందరుంచి ఏదో ముస్లింలకు నేను మేలు చేసేస్తా ఉన్నా అని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ఆ సంఘాల ద్వారా పబ్లిక్లో ఒక మెసేజ్ని తీసుకొచ్చి తను సానుభూతి పొంది ఓట్లు పొందే ప్రయత్నంలో ఉన్నారు. దయచేసి ప్రతి ముస్లిం ఆలోచించండి. ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏమిటంటే, ముస్లింలు మేలుకోవాలి. ఎందుకంటే ఈరోజు ముస్లింలకు ఎవరు న్యాయం చేస్తూ ఉన్నారనేది చూడాలి. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, పవర్ శాశ్వతం కాదు, సహాయం అనేది శాశ్వతం. జగన్ నమ్మింది ఒకటే, తను సహాయం చేసి జనాల గుండెల్లో వచ్చి తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో రావాలని చెప్పి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముస్లిం నమ్మకానికి మరో పేరు. ముస్లిం నమ్మితే ప్రాణం పెడతారు. ఈరోజు మనం పొందుతున్న న్యాయం అంటే మనం పొందుతున్న సహాయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మన బిడ్డల భవిష్యత్తు బంగారుపయం కావాలంటే, అలాగే ఈరోజు మా బిడ్డలు చదువుకొని మంచి భవిష్యత్తు పొందాలంటే మళ్ళీ జగనే రావాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి నా ధన్యవాదాలు.